ఏంటి ఇలా ఉన్నావు? ఏం లేదన్నా. ఏరా, ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పరా. ఏం లేదు. అమ్మతో ఏదో టూర్కి వెళ్తానని చెప్పావంట, దాని గురించా? డబ్బులు అమ్మకిచ్చాను, అడిగి తీసుకో, ఎక్కడెక్కడ దాస్తుంది. ఏంట్రా? ఏంటమ్మా? నానా ఏంటి చెప్పు. నానా, నేను ఎగ్జామ్ సరిగా రాయలేదు నాన్న. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. నువ్వేమో పాస్ అవ్వాలని ఇది ఇచ్చావు, కానీ నీ మాట నేను నిలబెట్టుకోలేకపోయినా. తీసుకోనా ప్లీజ్, తీసుకో. నీ దగ్గర ఉంచాను, తీసుకో. ఏడ్స్ అవలేరా. నువ్వు పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, నువ్వు నా కొడుకువిరా. ఇదిగో చూడు, నువ్వేం చెప్పేవాడివిరా? నేను ఒక కారు కొంటాను, బ్యాక్ సీట్లో అమ్మని నన్ను కూర్చోబెట్టి తెగ తోలేస్తానన్నావుగా. నువ్వు కొంటావురా, ఆ నమ్మకం నాకుంది. నువ్వు చాలా గొప్పడవుతావురా. ఇదిగో పెట్టుకో, పెట్టుకో. ఒరేయ్, త్వరగా వచ్చేయి, మళ్ళీ ఇంట్లో అది ఒక్కదే అయిపోద్ది. నేను ఉండట్లేదుగా. జాగ్రత్త. నానా ఏంది నానా, వద్దు నాన్న, ఇది నా దగ్గర ఉంటే నాకు ప్లీజ్ నాన్న తీసేసుకోరా. నీ దగ్గరే ఉంచుతాను, తీసేసుకో నాన్న ప్లీజ్, తీసుకోమంటుంటే. ఎరా సమాచారం? ఈ విష్ణుమూర్తి గారి ఇంటికి అంటారా అంత జనం ఉన్నారు? పోలీస్ జీప్ కూడా ఆగింది. ఏమోరా, నాకు తెలీదు. అమ్మా అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా. దేవుడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. మీ నాన్ని తీసుకెళ్ళిపోయానని సంబరపడుతున్నట్టున్నాడు. నువ్వు లేవమ్మా, నాకు నువ్వు లేవా? 470 మేడం, మన లైన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హలో మేడం, ఎందుకు ఏడుస్తున్నారంటుంటే? 10th పాస్ అయినప్పుడు పేపర్ తీసుకొచ్చే ముందు నాకే కదా చూపించాడు. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మాని నా దగ్గరికే కదా వచ్చేవాడు.
ఇప్పుడు ఏమైంది? పెద్దోడైపోయాడా? మాట్లాడితే ఇంటి నుంచి వెళ్ళిపోమంటావా అని అంటాడేంటి? ఎక్కడికి వెళ్ళిపోతాడే ఇచ్చిదానా ఏడు పాపు. నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాడు. ఎందుకు చెప్పానాడికి? ఏదైనా తప్పని తెలిసి చేయాలనిపిస్తే చెప్పి చేయరా అని. అప్పుడు ముందు రైటో రాంగో ఆలోచిస్తాడుగా. ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఎదిగినట్టే. హలో మేడం, వాడు నా కొడుకు, తప్పు చేయడు. ఆ నమ్మకం నాకుంది. పొరపాటున ఏదైనా చేసినా అది వాడి తప్పు కాదు, నా పెంపకం తప్పు. అలా పెంచానాడిని. ఏమా, వాడు ప్రేమతో నిజం చెప్పకపోయినా పర్వాలేదు కానీ భయంతో అబద్ధం చెప్పకూడదుగా. మరెందుకు వాడు అదోలా ఉంటున్నాడు? ఎగ్జామ్సే నువ్వేంటుంటావుగా, బోల్డ్ పుస్తకాలు ముందేసి కూర్చుంటాడని. మేడం, ఏదో అనుకుంటున్నావు. మహా అయితే 4-5 నెలలు మన ముందుంటాడు. ఆ తర్వాత పెద్ద చదువులు, ఆడుకో గోల, ఆడుకో లైను, దొరకమన్నా దొరకడు. నీకు నాకు ఉంటావా? తప్పదు. నీకు నేను, నాకు నువ్వు. నువ్వు పని చేయి, నువ్వు నన్ను చూసుకో చాలు. ఆడిని నేను చూసుకుంటాను. చూసుకుంటారు. మీరు నన్ను చూసుకోండి, నేను వాడిని చూసుకుంటాను. సరే ఏడు పాపు. ఇంతకీ ఎక్కడాడు? ఓసే సుధా, బాలిక అయిపోయి వెళ్ళి గ్యాస్ కట్టేసిరా. రాగా సుధా, నువ్వు లంగా ఓణి వేసుకో, అప్పుడు పిలుస్తాను. వెళ్ళు. అందరు నాకే చెప్తారు. తల కొబ్బరి నేను పెట్టించుకోరా అని అంటే వినవు. ఇప్పుడు చూడు, 2 సార్లు అంటినా ఊరికి పోయేటట్లేదు. ఈరోజు శివరాత్రి. తలంటుకుని స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచి చదువు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పెళ్ళం వస్తుంది. అవునరా, ఎక్కడుందో తెలియదు కానీ నాకు మళ్ళీ పెద్ద కళ్ళు, పెద్ద చుట్టూ అమ్మాయినే వెతుకుతాం. అమ్మా, ఇందాకేమన్నా 2 సార్లు అంటుతావా? 4 సార్లు అనుకో. అంటుతాను. ఒక్కొక్కసారి కయ్యమంటావు, ఒక్కొక్కసారి అమ్మ అంటావు. సరిగ్గా ఎరా, పట్టు. నీకో ఉత్తరం వచ్చిందిరా. నాకా? నేను తప్ప వీడికి ఎవరు రాస్తారు? అదే స్వప్న. ఏదో స్వప్న, డాటర్ ఆఫ్ కాశీ విశ్వనాథం, హౌస్ నంబర్ 132, పంతులు గారు మేడ, గాజువాకరా. కళ్ళు తెరవకని ఎన్నిసార్లు చెప్పాను రా. ఏంటి కళ్ళు తెరిసేసాడా? సరిగా పట్టు. సరే నేనే చదువుతానులే. స్వప్నేనా? ఇది నా లెటర్ మావయ్య. వాడిదైతే నీదంటావేంటి? అయ్యో మావయ్య, మేము ముగ్గురు 10th లో క్లాస్మేట్స్. ఖచ్చితంగా నాకే రాసుంటుంది. ఏ, అది వాడి పేరు మీద వచ్చిందే. ఎరా, మంట తగ్గిందా? బాలు బాలు, ఏంటి ఆ కేకలు? హాయ్ బాబాయ్, ఏంటి అడ్రస్? నాకు పుట్టింది కూతురే అని మొదటిసారి మీ నాన్న నేను చూసి కంగారు పడి ఉంటాడు. అయ్యో అత్తయ్య, అసలు బాలు ఎక్కడున్నాడో చెప్పు. ఎగ్జామ్స్ ఎలా రాసాడో, అసలు ఏమైందో ఏంటో ఒక్కటే టెన్షన్. ఆ టెన్షన్ వాడకుండా నీకెందుకే? ఇంతకి నువ్వు ఎలా ఎగ్జామ్ రాసావు చెప్పు. అయ్యో అత్తయ్య, నా కోసం ఆల్రెడీ ఎవడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడు కష్టపడి, నేను కష్టపడి, ఎందుకత్తయ్య వేస్ట్. ఛే, ఎంత ఎదిగిపోయారే మీరు. అవునత్తయ్య, నాకోటి చెప్పు. మీది లవ్ మ్యారేజే కదా, అసలు లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? చెప్పత్తయ్య, పనులైతే చెప్తావు, ఇలాంటి చెప్పవా? ఏముంది? లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోకపోవడం, అట్రాక్షన్ అంటే వెంటనే మర్చిపోవడం. ఆ, అక్కడ కూడా ఇదే డైలాగ్ విన్నట్టుందే. కానీ ఇప్పుడు ప్రేమ అంటే మనతో పాటు అయిన వాళ్ళని కూడా మర్చిపోకపోవడం అని తెలిసొచ్చింది. అదేమిటోనే, ఆ టైంలో ఎవరూ గుర్తుకురారు. ఇప్పుడే మనమంటే ఇంత పడి చేస్తున్నాడు, లైఫ్లో ఇంకెంత బాగా చూసుకుంటాడో అని అనిపించేది. ఆ విషయంలో నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. మీ మావయ్య నన్ను బాధ పెట్టిన క్షణం ఒక్కటి కూడా లేదు. మేడం మేడం అంటూ నా చుట్టే తిరుగుతూ. నీకొక సంగతి తెలుసా? అసలు మా లవ్ స్టోరీ సక్సెస్ అవడానికి కారణం మీ నాన్నే. మా నాన్న? ఆ, మా కోసం తన్నులు కూడా తిన్నాడు. ఆ బాబు చేపలు. ఆ జనరేషన్ లో మా నాన్న, ఈ జనరేషన్ లో నేను. బాలుగాడ్ లవర్ స్వప్న కోసం గాజువాకి వెళ్ళానని తెలిస్తే ఏం చెప్తే అర్థం చేసుకుంటారమ్మా మీరు? చెప్పు, నువ్వు ఒక టీనేజర్వే కదా. ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకుని ఏం ఎగ్జామ్స్ రాసుంటాడు? ఎన్ని కలలు కంది వాళ్ళమ్మా.
ఆడి చిన్నప్పుడు నేను కాల్చిపడేసిన సిగరెట్ కాల్చాడిని ఆడిని నేను కొట్టలేదమ్మా. నేనే సిగరెట్ మానేశాను. ఎందుకంటే పిల్లల్ని భయంతో కాకుండా ప్రేమతో పెంచాలనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ప్రేమతో పెంచినా భయంతో పెంచినా మీ హృదయాలను కంట్రోల్ చేయలేవని. వాడు అందరి టీనేజర్స్ లాగే ఉన్నాడమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి? తిట్టాలా, కొట్టాలా? అది నాకు తెలియని పని. వాడికి అది అసలు నాకే కొత్తగా ఉంటుంది. అందరి తల్లిదండ్రులాగే నాకు కూడా దానికి ఏం మంతో తెలీదు. కానీ నాకు తెలిసింది ఒకటేనమ్మా, ప్రేమించడమే. దాన్నే ఇప్పుడు చేస్తా, ఇంకా ఎక్కువగా ప్రేమిస్తా. అప్పుడేనా అర్థం చేసుకుంటాడేమో.